ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దారుణంగా పోలీసులు చిత్ర హింసలు పెట్టి హింసించి దారుణంగా కొట్టడం అత్యంత బాధాకరం. అంటే దళితులకు ఈరోజు రాజ్యాంగం అమలవుతూ ఈరోజు 75 ఏళ్ల స్వాతంత్రంలో దళితులు పీడనకు గురవుతున్నటువంటి మనం కోపంలో ఉన్నాయి. తాజాగా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోనే మళ్లీ షాద్నగర్ ఏరియాలో ఇలా జరగడం బాధాకరం. పోలీసులు దళితుల పట్ల అమానుషంగా వ్యవహరించడం చాలా బాధాకరం. దీన్ని ధర్మ సమాజ్ పార్టీ సంగారెడ్డి జిల్లా తీవ్రంగా ఖండిస్తా ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ చర్యను గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుని సంబంధిత పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాళ్ళ ఉద్యోగాల్ని బర్తరఫ్ చేయాలని, వాళ్ళని ఉద్యోగాల నుంచి డిస్మిస్ ఫ్రమ్ ద ఎంప్లాయ్మెంట్ నుంచి తీయాలని మేము బలంగా వాదిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గవర్నమెంట్ ఈ యొక్క పోలీసు ఆ యొక్క ఆఫీసుల్ని ముట్టడి చేస్తామని, భవిష్యత్ అవసరమైతే సెక్రటరీ అసెంబ్లీని ముట్టడి చేస్తాం. ఇటువంటి దళితుల మీద దాడులు చర్యలు జరుగుతూ ఉంటే ఏం పిచ్చి పట్టిందా? ఏం జరుగుతా ఉంది? ఇది అంతా మనుషులు గారా వాళ్ళు? ఈ రోజు రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఇంతటి దారుణమైన సిచ్యువేషన్ లో ఇలాంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు ఎలా బతకాలి ఈ సమాజంలో? కాబట్టి అందరు మనుషులు సమానమే. చట్టం తాన పని తను చేసుకోబోతున్నప్పుడు చట్ట ప్రకారం నువ్వు కేసు పెట్టనుంటివి. కేసు పెట్టకుండా శిక్షించి అనేక రకాలుగా హింసించి చాలా 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 చెప్పరాకుండా ఉన్నది ఆ పరిస్థితులు. ఇదేనా ఒక స్త్రీ పైన, ఒక దళిత స్త్రీ పైన? అంటే మనుషులు గారా వాళ్ళు? నీ ఇంటి స్త్రీకి అలా చేస్తావా? కాబట్టి పోలీస్ అధికారులైన వాళ్ళు, రాజకీయ నాయకులైనా, ఎవరినైనా ధర్మ సమాజ్ పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. మరోసారి ఇలాంటి బీసీ ఎస్సీ ఎస్ల పైన, దళిత గిరిజనుల పైన, ఒక నిరుపేదల పైన ఇలాంటి దాడులు గాని, ఈ యొక్క అవమానమైనటువంటి ఈ యొక్క హేయమైన చర్యలు జరిగితే తస్మాత్ జాగ్రత్త అని, ఖబర్దార్ అని బెదిరిస్తున్న ధర్మ సమాజ్ పార్టీ ఖచ్చితంగా తగు చర్య తీసుకుంటాం. పార్టీని, ఈ యొక్క రాష్ట్రాన్ని సుడిగుండంగా మార్చామని తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇక నుంచి ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.